Tired of skyrocketing electricity bill of your home, factory or commercial space? Switch to solar power with AB Solar Power System. Cut your electricity bill up to 100%. Book a free consultation by our experts team. AB Solar Power Systems. Zero your electricity bill by powering a cleaner tomorrow. ఇరాన్తో జరిగిన 12-day వార్లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, లాంగ్ టర్మ్లో ఏమవుతుంది, ఇవన్నీ క్వశ్చన్స్ ఎవరి క్లెయిమ్స్ వారికి ఉన్న ఒకటి మాత్రం వాస్తవం. ఇజ్రాయిల్ ప్రూవ్డ్ టు బి ఏ ప్రీమినెంట్ మిలిటరీ పవర్. ఈ ప్రాంతంలో తిరుగులేని మిలిటరీ శక్తిగా ఇజ్రాయిల్ ఏర్పడింది, ఎమర్జ్ అయింది అన్నది మాత్రం క్లారిటీగా మనకు అర్థం కావాలి. బట్ వాట్ మేడ్ ఇజ్రాయిల్ ఏ ప్రీమినెంట్ మిలిటరీ పవర్? దానికి కారణం ఏంటి? ఒకటి, ఇజ్రాయిల్కు ఉన్నటువంటి ఒక టెక్నాలజీ. ఇజ్రాయిల్ ఈ వార్లో వాడిన టెక్నాలజీ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా మనం చూసాం. వార్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ బికమింగ్ మోడర్న్. నీకు ఎంత ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడితే ఈవెన్ చిన్న చిన్న స్టెప్స్తో కూడా శత్రువును దెబ్బతీయవచ్చు. మీకు ఇందులో మీకు క్లారిటీగా అర్థమయ్యేది, మనకు ఇజ్రాయిల్ పేజర్స్ను ఎలా హిజ్బుల్లా పేజర్స్ను దెబ్బతీసిందో మనం చూసాం. చాలా సింపుల్ టెక్నాలజీతో చాలా సీక్రెట్ ఆపరేషన్ జరిపి హిజ్బుల్లా ఫైటర్స్ వాడుతున్న వేలాది పేజర్స్ ఒక్కసారిగా దెబ్బతినేలా పేలిపోయేలా చూశారు. అలాగే ఇరాన్లో ఇప్పుడే కాదు, చాలా ఏళ్ళ క్రితం కూడా ఓ టిఫిన్ బాక్స్లో బాంబు పేలడం, ఒక గెస్ట్ హౌస్లో ఉండగా ఇస్మాయిల్ హనియే డైరెక్ట్గా ఆపరేషన్ చేసి చంపేయడం. సో ఇజ్రాయిల్కు ఉన్నటువంటి ఈ వార్ టెక్నాలజీ, ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా ఉపయోగించడం ఇజ్రాయిల్కు ఉన్న ప్రత్యేకత. అంటే యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ వార్ఫేర్ ఇజ్రాయిల్కు ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఇరాన్కోమో 40 ఏళ్ళ కిందటి లెగసీ యుద్ధ విమానాలతో ఫైట్ చేయడం, కొంత బ్యాలిస్టిక్ మిసైల్ కెపబిలిటీ ఉన్నప్పటికీ కూడా నో మ్యాచ్ టు ద ఇజ్రాయిల్ సుపీరియర్ టెక్నాలజీ యూజ్ ఇన్ వార్ఫేర్. రెండవది, ఇజ్రాయిల్కున్న వెరీ స్ట్రాంగ్ ఎయిర్ డిఫెన్స్. మోడర్న్ ఆధునిక యుద్ధాలలో ఈ ఎయిర్ డిఫెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అయింది. ఇటీవల ఇండియా పాక్ వార్లో కూడా చూసాం. ఇండియా పాక్ వార్లో కూడా పాకిస్తాన్పై మన దేశము డిసిసివ్ అప్పర్ హ్యాండ్, నిర్ణయాత్మకమైన పైచేయి సాధించడంలో ఎయిర్ డిఫెన్స్ కీలక పాత్ర పోషించింది. మనకున్న S-400 రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న S-400 మిసైల్ డిఫెన్స్ షీల్డ్, అలాగే మన దేశంలోనే రూపొందించిన ఇండిజినస్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అయిన ఆకాష్ సమర్థవంతంగా పాక్ యుద్ధ విమానాలను ఆపగలిగింది. కానీ పాకిస్తాన్ ఉపయోగించిన చైనీస్ మేడ్ ఎయిర్ డిఫెన్స్ చాలా బలహీనమని రుజువైంది. మనము ఈవెన్ బ్రహ్మోస్ లాంటి మిసైల్స్ ఎయిర్ డిఫెన్స్ ఛేదించుకొని అందులో కీలకమైన ఎయిర్ బేసెస్, నూర్ఖాన్ ఎయిర్ బేస్, సర్గోదా ఎయిర్ బేస్లను కూడా మనం అటాక్ చేయగలిగాం. మీకు ఇదొక ఇండికేషన్, ఎయిర్ డిఫెన్స్ స్ట్రాంగ్గా ఉన్న దేశం తన దాడి నుంచి ఎదుర్కోగలదు. ఇజ్రాయిల్కున్న ఐరన్ డోమ్, ఇప్పుడు దీన్ని అమెరికా కూడా యూజ్ చేయాలని ఆలోచిస్తోంది. గోల్డెన్ డోమ్ అని దానికి ట్రంప్ పేరు కూడా పెట్టాడు. ఐరన్ డోమ్ అంటే మిసైల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. అఫ్కోర్స్ ఇరాన్ ప్రయోగించిన మిసైల్స్ కొన్ని ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ ఐరన్ డోమ్ను కూడా ఛేదించుకొని లోపలికి వెళ్ళగలిగాయి. కారణం ఏంటంటే ఇరాన్ ఏకకాలంలో అనేక రకాల మిసైల్స్ను అనేకం పంపించింది, బరాజ మిసైల్స్ పంపించింది. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిసైల్స్ని ఏకకాలంలో చేసింది. దాంతో ఐరన్ డోమ్ ఉండగా కూడా కొన్ని ఇజ్రాయిల్ లోపలికి వెళ్ళి ఈవెన్ ప్రాణ నష్టానికి కూడా కారణం కాగలిగాయి. బట్ ఓవరాల్గా తీసుకుంటే ఇరాన్ ప్రయోగించిన చాలా మిసైల్స్ను ఇజ్రాయిల్ ఇంటర్సెప్ట్ చేయగలిగింది. ఆఫ్కోర్స్ అమెరికా కూడా సహకరించింది. కానీ ఇందుకు భిన్నంగా ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, రష్యన్ మేడ్ ఎయిర్ డిఫెన్స్ అంటే S-400 కన్నా ముందున్న ఎయిర్ డిఫెన్స్ ఘోరంగా విఫలమైంది. మీకు ఆఖరికి అమెరికా B-2 బాంబర్ విమానాలు
లోపలికి వచ్చి ఫార్డు, నటాంజ్, ఈవెన్ మీకు ఇస్ఫహాన్ న్యూక్లియర్ సైట్స్ను ఛేదించి మళ్ళీ వెనక్కి పోగలిగాయి. కానీ ఇరాన్ ఏమీ చేయలేకపోయింది. ఇజ్రాయెల్ కూడా నటాంజ్ పైన అటాక్ చేయగలిగింది, ఫోర్డు పైన అటాక్ చేయగలిగింది. అంటే క్లియర్గా ఇరానియన్ ఎయిర్ డిఫెన్స్ కంప్లీట్గా ఫెయిల్ అయింది, చాలా మట్టుకు ఫెయిల్ అయింది. ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ చాలా మట్టుకు సక్సెస్ అయింది. ఇక మూడవది, ఇజ్రాయెల్కున్న సీక్రెట్ సర్వీస్, నిఘా విభాగం. ఇజ్రాయెల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ మోడర్న్, సఫిస్టికేటెడ్, కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్తో పనిచేసే వారి ఇంటెలిజెన్స్ వ్యవస్థ. ఎందుకంటే వార్ఫేర్లో ఇంటెలిజెన్స్ అనేది చాలా చాలా కీలకం. అందులో ఇజ్రాయిల్ అటాక్స్ కూడా మీరు గమనిస్తే చాలా ప్రిసిషన్ ఉంటుంది, క్లారిటీ ఆఫ్ పర్పస్ ఉంటుంది. అంటే ఎంత ప్రిసైజ్గా అటాక్ చేయమంటే అంత ప్రిసైజ్గా అటాక్ చేయగలుగుతారు. అందుకే లెబనాన్లో హసన్ నస్రుల్లాను, మీకు యాహ్యా అలీ ఖాన్ను, అలాగే మీకు ఇస్మాయిల్ హనాయిని, హమస్ నేతల్ని, ఇరాన్ ఆర్మీ చీఫ్ బఘేరీని, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ కమాండర్ను, ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులను కూడా చంపగలిగిందంటే ఎంత ప్రిసిషన్ అటాక్స్. ఇజ్రాయెల్ మిస్ అయింది ఏంటంటే ఇరాన్ సుప్రీం స్పిరిచువల్ లీడర్ ఖమేనీని మాత్రం ఏమి చేయలేకపోయింది. ఎందుకంటే ఆయన బంకర్లో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్కు దూరంగా, ఈవెన్ క్లోజెస్ట్ కమాండర్స్ కూడా అందుబాటులో లేకుండా వెరీ వెరీ కాన్ఫిడెన్షియల్ ఎయిడ్స్తో మాత్రమే తన కమాండ్తో మాట్లాడాడు. సో అందువల్ల ఇప్పటికీ ఖమేనీని అంతం చేయలేకపోయింది ఇజ్రాయెల్. సో అందువల్ల ఇరాన్ ఇప్పుడు ఇటీవల దాడుల్లో కూడా ఇజ్రాయెల్ దాడి చేయగలిగిందంటే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంత కీలక పాత్ర పోషించిందో చూడాలి. ఇది థర్డ్ ఫ్యాక్టర్. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే టాక్టిక్స్. వార్లో ఎప్పుడు అటాక్ చేయాలి, ఏ సిచ్యువేషన్ ఎక్స్ప్లాయిట్ చేయాలి, శత్రువు బలహీనతల్ని ఎలా సొమ్ము చేసుకోవాలి, ఇవన్నీ కూడా వార్ టాక్టిక్స్లో చాలా కీలకమైనది. ఇరాన్ సరిగ్గా అంచనా వేయగలిగింది, ఇజ్రాయెల్ సరిగ్గా అంచనా వేయగలిగింది ఇరాన్ వీకెస్ట్ పాయింట్ను. ఎందుకంటే హిజ్బుల్లా దాదాపు నాశనమైంది, హమాస్ భారీగా దెబ్బతిన్నది, హూతీలు దెబ్బలు తింటూ వస్తున్నారు, మీకు సిరియాలో బషర్ ప్రభుత్వం పతనమైంది, రష్యా ఉక్రెయిన్ వార్లో ఊబిలో కూరుకుపోయి ఉంది, బయటికి లేసే పరిస్థితి లేదు, బషర్ను కూడా కాపాడుకోలేకపోయింది సిరియాలో. ఇలా ఇక ఇరాన్కు వీకెస్ట్ పాయింట్, అందులో ఆయతుల్లా ఖమేనీ నాయకత్వంలోని ఇస్లామిక్ రెజీమ్ బాగా అన్పాపులర్గా ఉంది. ఇలాంటి సమయంలో అంటే శత్రువు వీకెస్ట్ పాయింట్ను గుర్తించి ఆ సమయంలో భయంకరంగా దెబ్బతీయడం, ఇది ఇజ్రాయెల్కు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. అందువల్ల ఇది నా ఫిఫ్త్ పాయింట్ డిప్లొమసీ, అగ్రెసివ్ డిప్లొమసీ. మీకు ఏ వారైనా సొంతగా చేయడం అంత సులభం కాదు, మిత్రులు కలిసి రావడం అనేది కీలకం. ఇప్పుడు ఈ వార్లో కూడా చూడండి, ఇరాన్కు రష్యా చైనా కలిసి వచ్చినా వారు మెటీరియల్ డిఫరెన్స్ చూపలేకపోయారు. అంటే వాళ్ళు ఆర్మీ సపోర్ట్ కానీ మిలిటరీ సపోర్ట్ కానీ ప్రత్యేకంగా ఏమి చేయలేదు. ఈవెన్ ఇండియా పాక్ వార్లో పాకిస్తాన్కు తుర్కీ చైనాలు సపోర్ట్ చేసినంత కూడా ఇరాన్కు సపోర్ట్ రాలే. మరోవైపు ఇజ్రాయెల్ తానే ఒక బలమైన మిలిటరీ కలిగింది, పైగా అమెరికా సపోర్టు. ఎంత సపోర్ట్ అంటే ఆఖరికి అమెరికా రంగంలోకి దిగకపోతే ఫోర్డు న్యూక్లియర్ సైట్ను అటాక్ చేయలేము అని ఇజ్రాయెల్ గుర్తించి ట్రంప్ను ఒక రకంగా లాక్ చేసింది వార్లో. 5 రౌండ్ల చర్చలో 6th రౌండ్ టాక్ నడుస్తున్న విధంగా. అందువల్ల తన మిత్ర దేశాల డిప్లొమసీని ఎలా ఎఫెక్టివ్గా ఇంపాక్ట్ చేయగలమనటానికి ఇజ్రాయెల్ ఒక ఉదాహరణ. ఇది 5th. 6th పాయింట్ ఏంటంటే ఇజ్రాయెల్ చూపినటువంటి మరో కీలకమైన డైమెన్షన్ ఏంటంటే కిల్లర్ ఇన్స్టింక్ట్, సర్వైవల్ ఇన్స్టింక్ట్, అపటైట్ టు ఫైట్ వార్. మీరు ఏ మ్యాచ్లో స్పోర్ట్స్లో కావచ్చు, మీరు వార్లో కావచ్చు,
ఎవరైతే ఆ అపటైట్ చూపెట్టగలరో, అంటే ఎంతైనా నేను గెలవాలి అనే కిల్లర్ ఇన్స్టింక్ట్ చూపెట్టగలరో వాళ్ళు గెలుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పొటెన్షియల్ను ఆప్టిమల్గా వాడతారు, వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలను ఆప్టిమంగా వాడతారు. అలసిపోరు, బడలిక ఉండదు. ఇజ్రాయిల్ ఇప్పటికీ కొన్ని దశాబ్దాలుగా యుద్ధాలు చేస్తూనే ఉంది, అన్ని దేశాలతో చేస్తూనే ఉంది. అందువల్ల ఇజ్రాయెల్కు ఉండేటువంటి ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్, ఆ అపటైట్ ఫర్ వార్ అనేది దాదాపు అంత ఈజీగా ఎవరికి ఉండదు. ఇక 7th ఫ్యాక్టర్ ఏంటంటే ప్రత్యర్థుల బలహీనతలు ఎక్స్ప్లాయిట్ చేయడం. ఇప్పుడు వెస్ట్ ఏషియాలో ఇజ్రాయిల్కు శత్రువు లేరా అంటే అందరూ శత్రువులే. ఇజ్రాయిల్కు శత్రువు అంటూ లేనివాడు లేడు, అందరూ శత్రువులే. కానీ ఓవర్ ద డికేడ్స్ అందరినీ న్యూట్రలైజ్ చేస్తూ వచ్చింది. ఆఖరికి ఇప్పుడు ఇరాన్ ఒక్కటే మిగిలింది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బెహ్రాన్, జోర్డాన్, మొరాక్కో, ఇలా చాలా దేశాలని అమెరికా సాయంతో అబ్రహాం అకార్డ్ అని, క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ అని అలా చేసుకొని తమతో నార్మలైజ్ చేసుకుంటూ వచ్చింది. అంటే థ్రెట్ను ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చింది. ఇక మిగిలిందంటే ఇరాన్ అండ్ ఇట్స్ ప్రాక్సీస్. అది గాజాలో హమస్, లెబనాన్లో హిజ్బుల్లా, యమన్లో హూతీస్, ఈ ముగ్గురే మిగిలారు. ఇక ఇరాక్లో షియా మిలిషియా ఉంది, కానీ వాళ్ళంతా కంపారిటివ్లీ పవర్ఫుల్ కాదు. అంటే శత్రుశేషము లేకుండా ఎప్పటికప్పుడు కంటిన్యూస్గా తన ప్రత్యర్థుల బలహీనతల్ని, ప్రత్యర్థులు కకావికలై ఉండడాన్ని తనకు అనుకూలంగా ఇజ్రాయెల్ ఎక్స్ప్లాయిట్ చేస్తూనే ఉంది. 8వది ఆ నేషనలిస్ట్ సెంటిమెంట్. సో ఎప్పుడు కూడా మీరు యుద్ధ భూమిలో ఫైట్ చేసినా, స్వదేశంలో కనుక యుద్ధం పట్ల వ్యతిరేకత బలంగా ఉంటే ఏ దేశము ఫైట్ చేయలేదు. ఇవాళ ట్రంప్ కూడా ఎందుకు ఇరాన్తో జరిగిన యుద్ధాన్ని తన ఖతార్లోని ఎయిర్ బేస్ అటాక్ అయినాక కూడా ఎందుకు పీస్ అంటున్నాడు, ఎందుకు డీల్ కుదుర్చుకుంటున్నాడు? వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే అమెరికాలో పబ్లిక్ ఒపీనియన్. నేను చెప్పాను కూడా మీకు, యూగావ్ ఎకానమిస్ట్ జరిపిన సర్వేలో 60%, ఇది June 17th సర్వే జరిగింది. అమెరికా ఇరాన్పై దాడి చేయక 2 రోజుల ముందు జరిగిన సర్వే. సో ఈ సర్వేలో అసలు అమెరికా ఈ వార్లో ఎంటర్ కాకూడదు అని 60% అభిప్రాయపడ్డారు. ఓన్లీ 16% మాత్రమే అమెరికా ఇన్వాల్వ్ కావాలి అన్నారు. ఈవెన్ రిపబ్లికన్స్లో కూడా 53% వద్దన్నారు. అందువల్ల ట్రంప్ ఎంత వార్ మాంగరింగ్ ఉన్నా ట్రంప్ ఇస్ ఎ పొలిటీషియన్. సో ప్రజల అభిప్రాయం కనుక నెగిటివ్గా ఉంటే ఏమీ చేయలేడు. ఇజ్రాయిల్ ఏంటంటే ఒక రకంగా జాతీయ భావోద్వేగాల్ని ఉన్మాద స్థాయికి కూడా తీసుకెళ్తుంది. జాతీయ ఉన్మాదం అంటాం కదా, ఆ స్థాయికి తీసుకెళ్ళగలుగుతుంది. అందుకే మీరు గమనించండి, ఆపరేషన్ రైజింగ్ లయన్ అని పేరు పెట్టారు. అందులో కూడా రిలీజియస్ సింబాలిజం ఉంది. హిబ్రూ బైబిల్లో ఉన్న ఒక స్టోరీ ఆధారంగా ఇజ్రాయిల్ ఈ పని చేయగలిగింది. వాస్తవంగా నెతన్యాహు ఈజ్ ద మోస్ట్ అన్పాపులర్ లీడర్. నేను చాలాసార్లు చెప్పాను, యుద్ధం ఆగిపోతే నెతన్యాహు మిగలడు అని. కానీ నెతన్యాహు ఆ స్థాయిలో కూడా దేశాన్ని ర్యాలీ చేయగలుగుతున్నాడంటే ఇజ్రాయేలీలో ఉన్న ఆ నేషనలిస్ట్ సెంటిమెంట్. మనకి ఇరానియన్లో కూడా ఆ నేషనలిస్ట్ సెంటిమెంట్ ఉండడం వల్లనే ఇన్ని బలహీనతలు ఉన్నా, ఇంత వల్నరబుల్ ఉన్నా నిలబడగలిగారు. ఇక 9th ఆస్పెక్ట్, ఇజ్రాయిల్కున్న మరో ప్రత్యేకత ఇజ్రాయిల్ ఎకానమీ. సాధారణంగా వార్ ఏం చేస్తుందంటే ఎకానమీని దెబ్బతీస్తుంది. ఇప్పుడు కూడా ఇజ్రాయిల్ ఎకానమీ దెబ్బతిన్నది కూడా. మీకు ఎకనామిక్ గ్రోత్ రేట్ బాగా పడిపోయింది, మీకు అప్పుల భారం పెరుగుతోంది ఇజ్రాయిల్కు. సో ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఇట్ ఈస్ నాట్ పాకిస్తాన్. ఎందుకంటే ఇజ్రాయిల్ ఒకవైపు మోడర్న్ టెక్నాలజీ, అగ్రికల్చర్ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వరకు ఇజ్రాయిల్కు ఉండేటువంటి ఆ ప్రత్యేకత ఇజ్ ఎ బిగ్ టెక్నాలజీ పవర్. దీనికి కొంత ఎఫెక్ట్ కావచ్చు వార్ వల్ల, కాదని అనను. కానీ స్టిల్ వార్ ఉన్న ఎకానమీ నిలబడగలిగే పరిస్థితులు ఇజ్రాయిల్ ఉంది.
పాకిస్తాన్ లాగా అప్పులపాలై IMF దగ్గరికి, వరల్డ్ బ్యాంక్ దగ్గరికి అప్పులు వెళ్ళే పరిస్థితి లేదు. డిఫెన్స్ పైన ఇజ్రాయెల్ భారీగా ఖర్చు పెట్టాల్సి వచ్చినా స్టిల్ ఇట్స్ ఎకనామిక్ ఇంజన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఇక 10th ఇట్స్ న్యూక్లియర్ డాక్ట్రిన్. ఇప్పుడు కాదు, 1967లోనే ఇజ్రాయెల్కు అణుబాంబు పొందింది. నేను ఒక వీడియోలో చెప్పాను శాంసన్ అనే అంశం. సో ఇజ్రాయెల్ న్యూక్లియర్ డాక్ట్రిన్లో ఉన్నటువంటి శాంసన్ ఆప్షన్ అంటే తన ఉనికికి ప్రమాదం వచ్చినప్పుడు, మనుగడకే ప్రమాదం వచ్చినప్పుడు అణుబాంబు ప్రయోగించి తాను నాశనమైనా సరే శత్రువులను నాశనం చేస్తాననే విధానం. ఇది ఒక పవర్ఫుల్ డిటరెన్స్గా ఇజ్రాయెల్కి ఉపయోగపడుతుంది. శత్రువులు డివాస్టేటింగ్ వినాశకరమైన దాడి చేయకుండా ఇజ్రాయెల్ ఉపయోగించుకుంటుంది. ఇంతవరకు ఇజ్రాయెల్ ఒప్పుకోలే, స్ట్రాటజిక్ అంబిగ్విటీ మెయింటైన్ చేస్తుంది. అంటే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని ఒప్పుకోదు, లేవని ఖండించదు. న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో కూడా ఇజ్రాయెల్ మెంబర్ కాదు. 1950sలోనే న్యూక్లియర్ వెపన్స్కి ఇజ్రాయెల్ ప్రయత్నాలు మొదలుపెట్టి 67 నాటికే న్యూక్లియర్ బాంబ్ తయారు చేసుకోగలిగింది. డిఫాక్టో న్యూక్లియర్ పవర్ అంటారు. ఆ శాంసన్ ఎఫెక్ట్ నేను చెప్పాను, అది కూడా హిబ్రూ బైబిల్లో ఉన్న ఒక స్టోరీ. శాంసన్ అనే అతను శత్రువులకు దొరికితే చివరకు ఆయన తన దైవాన్ని ఆస్వాదించి ఆ పిల్లర్స్ను ఛేదించి మొత్తం రూఫ్ అంతా మీద పడేలా చేస్తాడు. దాంతో శత్రువులు తింటారు. సో అందువల్ల ఇజ్రాయెల్ ఒక ప్రీఎమినెంట్ మిలిటరీ పవర్గా ఎమర్జ్ కావటానికి ఈ 10 కారణాలు.